మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని అందించడానికి ఈ లైవ్ ద్వారా మీ మధ్యలోనికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి నేను స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, గమనించండి. మీ ఆరోగ్యాల కోసం, మీ కుటుంబాల కోసం మా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు దీవించబడతారు, ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. అన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని మీకు అనుగ్రహించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యం ద్వారా కొన్ని విషయాలు మీతో చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. ఋతు గ్రంథము నుండి 1వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను సమృద్ధి గలదానై వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తురాలునిగా తిరిగి రాజేస్తును. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు నయోమి ఒక మాట మాట్లాడుతూ ఉంది. నేను ఒకప్పుడు సమృద్ధి కలిగినటువంటి వ్యక్తిని అని నయోమి మాట్లాడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు నయోమిని ప్రేమించాడు. దేవుడు నయోమిని ఆశీర్వదించాడు. దేవుడు నయోమిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడు. నయోమి తన వ్యక్తిగత జీవితంలో, తన కుటుంబంలో కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు, కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాగానే నయోమి బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళిపోయిందన్న సంగతి మనందరికీ తెలుస్తున్న విషయమే. మోయాబుకి ఎప్పుడైతే నయోమి వెళ్ళిందో, దేవుని బిడ్డలారా, నయోమి మీద దేవుని కోపం రగిలుకుంది. దయచేసి గమనించండి. నయోమి మీద ఎప్పుడైతే దేవుని కోపం రగిలుకుందో, తన కుటుంబంలో భయంకరమైన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవన్నీ మనకు తెలుస్తున్నటువంటి విషయమే. అయితే నయోమికి 2 కోడళ్ళను దేవుడు అనుగ్రహించాడు. ఒక ఆమె పేరు వార్ప, మరొక ఆమె పేరు ఋతు. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. నయోమి యొక్క జీవితంలో తన 2 కుమారులను పోగొట్టుకున్నప్పుడు 2 కోడళ్ళే మిగిలారు. 2 కోడళ్ళతో కలిసి జీవిస్తున్న తన వ్యక్తిగత జీవితంలో వార్ప అయితే నయోమిని విడిచిపెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఋతు మాత్రం నయోమిని హత్తుకొనినట్లు దేవుని వాక్యం చెప్తా ఉంది. దయచేసి గమనించాలి. నయోమి బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు వెళ్ళి కష్టాలు కొని తెచ్చుకుంది. ఋతు మోయాబుని విడిచిపెట్టి బెత్లెహేమునకు వచ్చి ఆశీర్వదించబడింది. ఈ విషయాలు మనం బాగా అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎవరైనా కానీ లోకాన్ని విడిచిపెట్టి, లోకములో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి, లోకములో ఉన్న అలవాట్లను విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రాగలిగితే, ప్రభు సన్నిధికి రాగలిగితే, నీవు రక్షణ పొందగలిగితే, పరిపూర్ణమైన మారు మనసు పొందగలిగితే, ఋతును ఆశీర్వదించినట్లు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, బాగా అర్థం చేసుకోండి. నయోమి తన జీవితంలో మోయాబీలో ఉన్నంత కాలం తనకి సమాధానం లేదు, సంతోషం లేదు. ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు కన్నీళ్లే, ఎప్పుడు భయంకరమైనటువంటి దుస్థితే నయోమి జీవితంలో. కారణం ఏంటి తెలుసా? నయోమి మోయాబు దేశంలో ఉన్నంత కాలం తన వ్యక్తిగత జీవితము కానీ, తన కుటుంబ జీవితము కానీ ఎంత మాత్రం కూడా ఆశీర్వాదకరంగా లేదండి. మరలా ఎప్పుడైతే నయోమి మోయాబు దేశమును విడిచిపెట్టి యోదయ బెత్లెహేమునకు వచ్చిందో, దేవుని బిడ్డలారా, నయోమి తిరిగి ఆశీర్వదించబడింది. తిరిగి ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుడు ఋతును నయోమికి అనుగ్రహించాడు. ఋతు మోయాబును విడిచిపెట్టి బెత్లెహేమునకు వచ్చింది. ఋతును దేవుడు ఆశీర్వదించాడు. ఋతును ఆశీర్వదించడమే కాకుండా నయోమిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. నయోమి జీవితం, ఋతు జీవితం ఆశీర్వాదకరంగా మారింది. ఈ విషయాలన్నీ మనం చెప్పుకుంటే అద్భుతమైనటువంటి వాక్యం, ఎంతో లోతైన వాక్యంలో దాగబడి ఉంది. దేవుని బిడ్డ, నయోమి ఋతును దేవుడు ఎలాగైతే ఆశీర్వదించాడో, ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి ప్రభు ముందుకు నడిపించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఈ లైవ్ ద్వారా ఎంతోమంది అయితే నీ వాక్యాన్ని అంగీకరిస్తున్నారో, నీ వాక్యాన్ని వింటున్నారో, ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ఆశీర్వదించండి.
ప్రత్యేకంగా దీవించండి. ఎవరిలో అయినా అనారోగ్యం, బలహీనత, వీక్నెస్ ఉంటే దయచేసి ప్రతి ఒక్కరిని ముట్టండి, తాకండి. పరిశుద్ధాత్మ అభిషేకం బిడలను తాకునుగాక. నయోమి, రూతు ఎలా అయితే ఆశీర్వదించబడ్డారో ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.